నేను ఒక క్లారిటీ తీసుకుందాం అనుకుంటున్నాను. విజయమ్మ గారికి సంబంధించి, షర్మిల గారికి సంబంధించి ఏదైతే సరస్వతికి సంబంధించి అంటే షేర్ల పంపకానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కోర్టు కూడా నోటీస్ ఏదో ఇచ్చినట్టున్నారు. దీనికి సంబంధించి మా అమ్మగారికి సంబంధించి కాదు, కొన్ని రాజకీయ ప్రేమ వల్ల మా చెల్లి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆమె చేస్తున్నటువంటి విమర్శల వల్ల అలా జరగాల్సి వచ్చింది. అందుకోసమే నేను షేర్లు బదిలీ చేయట్లేదు, వాటిని హోల్డ్ చేస్తున్నా అని చెప్పి చెప్తున్నారు. తల్లి మీద కన్సర్న్ చూపిస్తున్నారు, చెల్లి మీద వివక్ష చూపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్. కానీ కొన్ని మీడియా ఛానల్స్, కొన్ని పత్రికలు చేసే ప్రచారాలు వేరుగా ఉంటాయి. ఏం చెప్తారు దీనికి? షర్మిల గారి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు మనసు పెరిగింది. దానికి షర్మిల గారు కూడా ఒక కారణం. అంటే ఒక ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యల్ని రాజకీయ అజెండాలో పెట్టేస్తుంది ఆమె. చాలా దూరం వెళ్ళిపోయింది. ఒకటి, రాజశేఖర రెడ్డి గారు తానుకు వారసత్వంగా వచ్చిన ఆస్తిని కొడుక్కి, కూతురికి పనిచేశారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, కొడుకు వ్యాపారాలు చేశారు. షర్మిల గారు కూడా ఆమె చేసింది. కొడుకు వ్యాపారం కొడుకుదే, కూతురు వ్యాపారం కూతురిదే. ఎవరు చేయాల్సిన సహాయం వాళ్ళు చేశాడు, అయిపోయింది. వారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో వచ్చాడు, ఇబ్బందులు పడ్డాడు. ఆ సమయంలో షర్మిల గారు కూడా ఓన్ చేసుకున్నారు, మంచి పాత్ర పోషించారు. ఆ క్రమంలో ఆ కన్సెంట్, అభిమానం, కొంత ఆమెకి సహాయం చేయాలని ఆర్థికంగా, తను సహాయం అని మనం అంటాం, కానీ బాగా డబ్బు ఉన్న వాళ్ళు కొంత వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం కోసం ఏదో వాళ్ళ మధ్య ఒక అవగాహనకు వచ్చినట్టున్నారు. ఆ క్రమంలో సరస్వతి సంరస్ కానీ సాక్షికి సంబంధించిన అంశాల్లో కొంత పర్సంటేజ్ ఆమెకి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టున్నారు. అది అభిమానంతో ఇష్టపూర్వకంగా ఇచ్చినట్టు, ఇవ్వాలనుకున్నట్టు. అంటే అభిమానం అంటే కేవలం అభిమానమైనా, జైల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అన్ని వదిలేసి షర్మిల గారు తిరిగింది కదా, ఆ కష్టానికి ఫలితం ఇది కాదు. కానీ జరుగుతున్న ప్రాసెస్ లో తను ఫైనాన్షియల్ గా కొంత ఎస్టాబ్లిష్ అయినప్పుడు దాంట్లో కొంత చెల్లికి సపోర్ట్ గా నిలబడింది కాబట్టి, తనలో భాగం అయింది కాబట్టి ఇవ్వాలని ఆయన అనుకోవడం తప్పు కాదు, ఇవ్వాలని ఆశించడంలో షర్మిల గారు కూడా తప్పు కాదు. కానీ కారణాలు ఏమైనా, మళ్ళీ అధికారంకి వచ్చారు, కుటుంబాలు అన్న తర్వాత గొడవలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకునే టైంలో ఆమె విపరీత పోకలో పోయింది. అంటే బయట మాట్లాడుతున్న ప్రకారం తండ్రి గారి ఆదేశాల మేరకు మన పిల్లలు నలుగురికి సమానంగా కావాలంటారు. ఎవరైనా తల్లిదండ్రులు కొడుక్కి కూతురికి సమానంగా పంచేది చూసినాం, అది కూడా జరగదు. ఎందుకంటే ఎవరు వ్యాపారం వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఎవరు రాజ్యం, ఎవరు కుటుంబం వాళ్ళది. ఒకవేళ ఉంటే గిట్టే కొడుక్కి కూతురికి సమానం వస్తారని వాళ్ళు కొడుకు కూతురు పిల్లలకు కూడా సమానంగా పంచే తండ్రి ఎవరు ఉంటారు? తాత పని, మనవాళ్ళకి మనవాళ్ళు పంచే పని. అట్లాంటి అలిగేషన్స్ ఆమె చేసుకొచ్చారు. తర్వాత రెండో, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట ఏంటి, ఆయనకి ఏదైతే రాసిస్తున్నారో కేసులు, ఆస్తులకు సంబంధించి బదలాయింపు అంటే షేర్లు, అవి కోర్టు కేసుల్లో ఉన్నాయి, సిబిఐ కేసుల్లో ఉన్నాయి. బదలాయింపులు, క్రయ విక్రయాలు చేయకూడదు కాబట్టి రొటీన్ అడ్మినిస్ట్రేషన్ చేయాలి. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత ఆమెకి ఆ వాటాలు ఇవ్వాలనుకున్నాడు. అయితే చెల్లికి నమ్మకం ఎక్కడ తేడా వచ్చినట్టుంది, నమ్మకం కుదరడం కోసం, సరే ఆమెకు తేడా వచ్చిందా, ఎవరికి తేడా వచ్చి నమ్మకం కుదరడం కోసం షేర్లు ఆమె పేరుతో కాకుండా తల్లి పేరుతో రాసినట్టు కూడా మనం జరిగిన పరిణామాలు చూస్తే మనకు అర్థమైంది. మనమేమే డాక్యుమెంట్లు చూడలేదు. తల్లి పేరుతో రాశాడు, కానీ కూతురికే. అంటే వాళ్ళిద్దరు చెప్పుంటారు, నీ పేరుతో రాయడానికి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం ఉంది అంటే, బై గిఫ్ట్ కదా, గిఫ్ట్ డేట్ ఇస్తారు అంటే దాని టెక్నికల్ తల్లికి ఇవ్వడానికి ఏమైనా తల్లి పేరుతో ఇచ్చి మళ్ళీ తర్వాత తల్లిని కూతురికి ఇమ్మని చెప్పడం ఏదో వాళ్ళ మీద ఒక అవగాహన కుదిరినట్టు. కానీ ఇచ్చింది మాత్రం చెల్లికే, పేరుకి తల్లి పేరుతో జరిగింది ప్రాసెస్. తల్లి అనేది ఇక్కడ కేవలం టెక్నికల్, కానీ ఈ నైతికంగా జగన్ గారు షర్మిల గారికి ఇస్తారు. ఇది జరిగింది. అయితే షర్మిల గారు చేసింది ఏంటి, మధ్యలో ఆమె ఈ బాండ్స్ ని ట్రాన్స్ఫర్ అంటే విజయమ్మ గారి పేరుతో ఉన్నదని తన పేరుతో ట్రాన్స్ఫర్, తనకు సంబంధించిన ట్రాన్స్ఫర్ చేసే ప్రయత్నం చేసినట్టు. అవి చేసుకోవచ్చు, ఎందుకంటే ఆమె కోసం ఉద్దేశించిందే. కానీ ఈ సిబిఐ కేసులు అనే తర్వాత చేసుకుందాం అన్న అవగాహన మర్చిపోయి ఆమె మూవ్ చేసింది. ఈ విషయం జగన్ గారికి తెలిసి ఇదేమైనా సమస్య వస్తుందా, ఎందుకంటే సిబిఐ రూల్స్ విరుద్ధం కదా, రేపు ఈ కారణంగా బెయిల్ వచ్చేయమని ఉండబెట్టాడు అనుకో పిటిషన్, మొదటికే వస్తుంది, అందులో ఓడిపోయినాం, ఇవన్నీ కాంప్లికేట్ వస్తుందని చెప్పి ఆయన దీన్ని స్టాప్ చేయమని చెప్పి లెటర్ ఇచ్చాడు. స్టాప్ చేయమని లెటర్ ఇచ్చినప్పుడు లీగల్ గానే ఇస్తాను. ఇప్పుడు మీకు నేను కథ చెప్పినట్టుగా కోర్టుకు చెప్తే కుదరదు, కోర్టు భాషలోనే చెప్తారు. నేను అభిమానం ఇవ్వాలనుకున్నాము, ఆమె రాజకీయ ప్రత్యర్థిగా మారిపోయింది, ఉద్దేశపూర్వకంగా చేసింది, ఆమె తప్పు చేసింది, ఇట్లా ఇస్తారు కోర్టులో కేసులు. ఇప్పుడు అన్నాతమ్ములుగా ఉన్న మన ఇద్దరం మర్యాదగా మాట్లాడప్పుడు నువ్వు అన్నా నేను తమ్ముడుగా మాట్లాడుకుంటాం. మన ఇద్దరి మధ్య గొడవ కేసు పెట్టినప్పుడు మా అన్న మంచోడు అని కేసు పెడతామా? కేసు పెట్టినప్పుడు కేసుగానే చూస్తాం. కాబట్టి లీగల్ గా పోయినప్పుడు లీగల్ పాయింట్ చెప్తారు తప్ప అమ్మ చెల్లి ఉండదు. అమ్మ చెల్లి అక్కడ కోర్టు మెట్లు ఎక్కక ముందు అమ్మ చెల్లి అక్క తమ్ముడు ఈ లాజిక్ కుదురుతుంది. వన్స్ కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత రూల్ పొజిషన్ పోవాలి కదా, ఏది నా అఫెన్స్ లో పోతాం, అప్పుడు కోర్టు భాష వాడతాం, లీగల్ భాష వాడతాం. మరి తల్లి మీద కేసు పెట్టచ్చు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బెయిల్ పిటిషన్ లో బెయిల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అది ఏదైనా మళ్ళీ ఆయన జైలుకి పంపించచ్చా? అది న్యాయమా? కాదు కదా. కాబట్టి ఇవన్నీ అసహజమైనవి.
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది పోయింది నాకు కాబట్టి నేను ఇవ్వనంటున్నాడు. ఖచ్చితంగా ఆయన వాపస్ తీసుకుంటాడు. మళ్ళీ వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళు కలిసి ఉంటే చెప్పాడు కదా, మళ్ళీ మా చెల్లి మీద అలాంటి అభిప్రాయంకి వస్తే మళ్ళీ నేను పరిశీలిస్తాను అన్నాడు. అంటే ప్రెసిడెంట్ వరకు మళ్ళీ చూస్తాను ఇస్తానంటే కోర్టు ఒప్పుకోదు. ఏం చెప్తుంది, మళ్ళీ ఇచ్చేడు అంటే ఇప్పుడే ఇచ్చే అంటుంది. జనరల్ అంటారు కదా, వాదన చేస్తారు కదా. కాబట్టి ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కేంత వరకు రక్త సంబంధాలైనా ఏదైనా ఆ భాష ఉంటుంది. వన్స్ కోర్టు మెట్లు ఎక్కిన తర్వాత కోర్టు భాషే ఉంటుంది. కోర్టు భాషలో ఒక జూరీ అమ్మ పైన ఇట్లా అనొచ్చా, చెల్లి పైన ఇట్లా అనొచ్చా అంటే కోర్టు భాషలో అట్లే అన్నారు. కాబట్టి ఇది విచిత్రమైన వాదన. ఏదో జగన్ గారిని ఏదో డిఫెండ్ సెంటిమెంట్లు పనిచేయవు కదా, సెంటిమెంట్లు పని చేసి కూడా ఇక్కడే చేసుకుంటారు కదా. ఇక్కడ కాలేదు కాబట్టి కోర్టు వరకు పోయింది. కోర్టు కంటే కోర్టు భాష వాడతారు, పోలీస్ స్టేషన్ భాష వాడతారు. దానికి చెల్లికి తల్లికి అన్నకి ఆ భార్యకి అంటగట్టేసి ఏదో మాట్లాడితే పెద్ద ప్రయోజనం. ఓకే ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పురుషోత్తం రెడ్డి గారితో ఏపీ న్యూస్కి సంబంధించి స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.